గ్రౌండ్ రిపోర్ట్ నేను సాయి. ఇక అంతర్జాతీయ వేదికలపై జెండా ఎగరవేసిన క్రీడ ఒలింపిక్ వేదికపై కూడా స్థానం సంపాదించిన ఆట అదే సాఫ్ట్ బాల్. ప్రపంచానికి ప్రతిభను చాటినటువంటి ఈ క్రీడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉనికి కోసం పోరాడుతోంది. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా అంతర్జాతీయ వేదికలపై మెడల్స్ సాధించినటువంటి ఆటగాళ్లు రాష్ట్రంలో ఉన్నారు. ప్రతిభ ఉంది, పట్టుదల కూడా ఉంది, కష్టపడే తత్వం కూడా ఉంది. కానీ వారికి అవసరమైనటువంటి మౌలిక వసతులు మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాఫ్ట్ బాల్కు ప్రత్యేకంగా ఒక స్టేడియం కూడా లేదు. సరైనటువంటి ప్రాక్టీస్ గ్రౌండ్ కూడా లేవు. శిక్షణ ఇవ్వడానికి పూర్తి స్థాయి కోచ్లు కూడా లేరు. కనీస క్రీడా సామాగ్రి కోసం కూడా ఆటగాళ్లు తమ ఖర్చులతోనే కొనాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఇక దాతల కోసం ఎదురు చూస్తూ కళలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు క్రీడాకారులు. ఇక ఒలింపిక్ గుర్తింపు ఉన్నటువంటి ఈ క్రీడకు రాష్ట్రంలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రతిభను ప్రోత్సహించాల్సినటువంటి చోట ఎందుకు నిరుత్సాహం ఎదురవుతోంది? సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించే శక్తి ఉన్న మన యువత ఇలా మౌలిక వసతుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరం కాదా? సాఫ్ట్ బాల్ క్రీడాకారుల ఆవేదన ఏంటి? వారు ఎదుర్కొంటున్నటువంటి అసలు సమస్యలు ఏంటి? ఇక ఈ క్రీడా భవిష్యత్తు రాష్ట్రంలో ఏ దిశగా సాగుతోంది? ఇక ఐ న్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్లో మా కరెస్పాండెంట్ రాము ఇప్పుడు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్కు కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు. బ్యాడ్మింటన్కి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానాలు ఉంటాయి. కబడ్డీకి లీగ్ పోటీలో పెడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక క్రీడ మాత్రం ఉనికి కోసం పోరాడుతుంది. అదే సాఫ్ట్ బాల్ క్రీడ. ఈ క్రీడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మైదానాలు ఉండవు. క్రీడాకారులకు కనీస వసతులు కూడా కల్పించరు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ క్రీడకు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు దక్కడం లేదు? అసలు సాఫ్ట్ బాల్ క్రీడ అంటే ఏమిటి? క్రీడాకారులు పడుతున్న కష్టాలు ఏమిటి? ఈ రోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ భాగంగా తెలుసుకుందాం. మనతో పాటు ఈ యొక్క సాఫ్ట్ బాల్ క్రీడాకారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం, గుర్తింపు కోసం ఈ యొక్క క్రీడ అనేది పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఏం పేరమ్మా మీరు? నా పేరు సాయి అన్విత. ఏంటి ఈ సాఫ్ట్ బాల్ క్రీడ అంటే ఏమిటి? అసలుకి ఈ క్రీడకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, సాఫ్ట్ బాల్ అంటే ఇప్పుడు మీకు క్రికెట్ అంటే తెలుసు కదా సార్. చూసారా, మీరు క్రికెట్ అంటే తెలుసు అంటున్నారు, కానీ సాఫ్ట్ బాల్ అంటే తెలియదని మీరే చెప్తున్నారు. ఒక రిపోర్టర్ గా మీకే తెలియదంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి సార్. సాఫ్ట్ బాల్ గేమ్ కూడా క్రికెట్ కి ఇప్పుడు ఏపీలో ఏదైతే రికగ్నైజేషన్ ఉందో సాఫ్ట్ బాల్ కూడా అదే రికగ్నైజేషన్ ఉంది. కానీ మాకు ఏంటంటే సరైన గ్రౌండ్ లేక, సరైన ఫెసిలిటీస్ లేక, ఒక ఉండడానికి అకామిడేషన్ కానీ మాకు ఎక్విప్మెంట్ చాలా కాస్ట్ పడుతుంది. మాకు ఆ ఎక్విప్మెంట్ అవి ప్లస్ ఇక్కడ దొరకవు. మేము అది ఎక్కడ ఫారెన్ నుంచి తెప్పించుకోవడం, లేకపోతే ఇంకా బయట నుంచి తెప్పించుకోవడం అలా ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ అంతా. ప్లస్ మేము తెప్పించుకునేది అంతా కాస్ట్లీ. అది అంటే ఈజీగా ఈ మన క్రికెట్ బ్యాట్ గల్లీలో ఆడేస్తారు కదా 1000 రూపాయలకి, అలా ఏం మనకి దొరకదు, చాలా కాస్ట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని అంటే అట్లీస్ట్ ఆడడానికి కూడా ఎవరు ముందుకి రారనమాట. గేమ్ అయితే సార్ ఆడడానికి మీరు ఇప్పుడు చూస్తున్నారు, అంటే మా ప్లేయర్స్ ఆడుతున్నారు, మేము దీనికి నేషనల్స్కి వెళ్తున్నాం. నేను ఇంటర్నేషనల్ కూడా ఆడున్నాను సార్ 2023లో. కానీ సార్ ఈ గేమ్ అనేది ఎవరికి తెలియకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. మీరు అన్నారు నాకు రిపోర్టర్ గా మీకే తెలియదు అని అన్నారు. అంటే నాలాంటి వాళ్ళకి తెలియకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు సార్ తెలియకపోవడానికి కారణాలు ఏంటంటే సార్, మెయిన్ గా ఇది ఎక్కువ పబ్లిష్ అవ్వకపోవడం. ఎందుకంటే ఇది ఒలింపిక్స్ లో కూడా ఉంది సార్ ఈ గేమ్. ఇంకా క్రికెట్ లేదు ఒలింపిక్స్ లో నిజంగా మాట్లాడుకోవాలంటే. కానీ దీనికి సరైన అంటే కవరేజ్ లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే దీన్ని తీసుకొని వేరే వాళ్ళకి తెలియపరిచేలా చేయడం. సార్ మీలాంటి వాళ్ళు వస్తే మాకు తెలుస్తుంది ఇక్కడ ఈ గేమ్ జరుగుతుంది ఫలానా ఇది అని. మీరెవరు రాకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ప్లస్ మేము ఎంత పబ్లిష్ చేసుకున్నా, మేము ఒక ప్లేయర్ సార్, మేము ఎంత మాట్లాడుకుంటాం, ఆడపిల్లలం వస్తాము, ఆడుకుంటాము, వెళ్ళిపోతాము. కానీ మీరైతే అలా కాదు. మీరు చేసే ఒక ఇంటర్వ్యూనే కానీ ఏదైనా తీసుకుంటే ఎవరైనా చూస్తారు, దాన్ని తెలుసుకుంటారు, దాన్ని బట్టి ఉంటారు. సో అంటే ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడం, ప్లస్ ఎక్కువ కాస్ట్లీ అవ్వడం గేమ్ ని, దీని వెనకాల ఎవరు లేకపోవడం, దాని వల్ల అంటే టీవీలో రాకపోవడం. ఎప్పుడైనా మెయిన్ గా టీవీలో వస్తేనే క్రికెట్ తెలుస్తుంది ఎవరికైనా. క్రికెట్ అంటే తెలుసు, కబడ్డీ అంటే తెలుసు, వాలీబాల్ అంటే తెలుసు. అవి కాకుండా మిగిలిన గేమ్స్ తెలియమంటే ఎవరికైనా చాలా తక్కువే తెలుస్తాయి. కానీ అది గ్రూప్ గేమే, ఇది గ్రూప్ గేమే. ఇంకా క్రికెట్ లో 11 మంది లోపల ఆడతారు, మేము 9 మంది ఆడతాము, బయట ఉంటాం ప్లేయర్స్. అది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఇంకా క్రికెట్ కి దెబ్బలు తక్కువ తగులుతాయి, కానీ దీనికి ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బాల్ చాలా రఫ్ గా ఉంటుంది సార్, చాలా హార్డ్ గా ఉంటుంది. ఏదైనా అలా అంటే ఎక్కువ
పబ్లిష్ చెయ్యకపోవడమే దీనికి మెయిన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే పబ్లిసిటీ చేయట్లేదా, లేకపోతే భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి ఉందంటారు? సార్ ఇప్పుడు 2-3 చోట్ల పబ్లిసిటీ చేయడం వల్ల ఇది పబ్లిష్ అయిన గేమ్ అని మనం చెప్పలేం సార్. ఉంది ఆంధ్రప్రదేశ్ లో, గుజరాత్ అలాంటి రాష్ట్రాల్లో సార్ మహారాష్ట్రలో బాగుంది సార్ గేమ్, కానీ గుజరాత్ లో మీరు అన్నట్టు గుజరాత్ లో తెలీదు. అలాగే ఢిల్లీకి వెళ్ళాం అనుకోండి, ఢిల్లీలో అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. అంటే ఒక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి తెలుసు ఇది ఓకే అనేగా, కానీ ఓవరాల్ గా ఇండియా మొత్తం తెలుసుకునేలాగా అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్ అన్ని రాష్ట్రాలు. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి సార్? నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక స్టేడియం కూడా లేదు సార్. లేదు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడ, ఒలింపిక్ లో ఉన్న క్రీడకి ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రౌండ్ కూడా లేదు సార్. అదే అంటే ఒక ప్లేయర్ గా మేము ఇది మాట చెప్పకూడదు, కానీ మేము చేసుకున్న పెద్ద బ్యాడ్ లక్ ఏంటి అంటే మాకు ఒక స్టేడియం లేదు. మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది సార్. మినిమం ఇంత గ్రౌండ్ కావాలి సార్. క్రికెట్ కి రౌండ్ సర్కిల్ కావాలి, కానీ మాకు అలా కాదు, డైమండ్ సర్కిల్ కావాలి. ఆల్మోస్ట్ ఇంత సర్కిల్ ఇంత గ్రౌండ్ కావాలి, ఇంత స్పేస్ సార్. అన్ని అది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, కానీ దాన్ని అందరూ చూస్తారు. దీన్ని కనీసం మేము చెప్పినా కూడా దాన్ని తీసుకోవడానికి కానీ చూడడానికి కానీ ఎవరు అంటే ఇది కూడా చేయరు అనమాట. గతంలో చూసుకుంటే స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కబడ్డీకి లీగులు పెడుతున్నారు, బ్యాడ్మింటన్ కి లీగులు పెడుతున్నారు. సాఫ్ట్ బాల్ కి ఎందుకు అలాంటి ఆలోచన ఎందుకు ప్రభుత్వాలు చేయడం లేదంటారు? సార్ ప్రభుత్వాలు చేయకపోవడానికి కారణం ముందు అసలు దీని మీద అవగాహన లేకపోవడం, రెండోది దీన్ని అంటే ఇది ఒక గేమ్ ఉంది, దీనికి లీగల్ పెట్టాలి, దీంట్లో ప్లేయర్స్ ఉన్నారు అని ఎవరు ముందుకు రాకపోవడం. అంటే లైక్ స్పాన్సర్స్ ఎవరైనా వస్తే తెలుస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పాన్సర్షిప్ లేదు సార్. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి. మరి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆడుతున్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఉండడానికి ఏమైనా వసతులు మీకు ఉన్నాయా, లేకపోతే స్పాన్సర్షిప్? మీరు అంటున్నారు మీరు ఆడే సామాగ్రి కిట్ కావచ్చు, అది చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు ఆల్రెడీగా ఆడుతున్నారు కాబట్టి ఏంటి పరిస్థితి, ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? సార్ దీనికి స్పాన్సర్లు అయితే ఎవరు లేదు సార్, ఎవరు ఇప్పించట్లేదు. అదృష్టం కొద్దీ మాకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆమ్దాల్ వలస ఎమ్మెల్యే గారు కూన రవికుమార్ గారు సార్, ఆ సార్ రీసెంట్ గా ఇది మంచి గేమ్, దీంట్లో గ్రోత్ ఉంది, దీంట్లో ఇది ఉంది అని చెప్పి సార్ చూసి దాన్ని తీసుకొని దాని ద్వారా మమ్మల్ని కొంచెం పుషప్ ఇచ్చి మాకు తీసుకొని ఇక్కడ క్యాంప్ చేస్తే బాగుంటుంది, పిల్లలకి సరిపోతుంది. అంటే ఫెసిలిటీస్ చిన్నగా ఉన్నా సరే సార్ వల్ల అంటే సార్ స్టెప్ తీసుకోవడం వల్ల మేము కొంచెం ఆడపిల్లలకి అంటే ఇక్కడ నుంచి ఒక 3 km సార్ ప్రైమరీ స్కూల్ ఇచ్చారు మాకు. అక్కడ వెంటనే అప్పటికప్పుడు అన్ని చేపించి చేయడం. ఇక్కడ బాయ్స్ కి అకామిడేషన్ నేషనల్ క్యాంప్ కదా సార్, మొత్తం 13 జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చున్నారు. మొత్తం 13 జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చున్నారు సార్, ఆడపిల్లలే కానీ అబ్బాయిలే కానీ మొత్తం 16 మంది ఉంటారు సార్ టీము. 16 మంది ఉంటారు టీము, అన్ని జిల్లాల నుంచి వచ్చి ఉంటారు. మేము ఉండడానికే కానీ మాకు భోజనమే కానీ మాకు ఏదైనా సరే ఇంకా సార్ చూసుకుంటున్నారు సార్. దానికైతే మేము సార్కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాం సార్. ఇప్పుడు మా ఐన్యూస్ ద్వారా ప్రభుత్వానికి చేరువయ్యి మీకు మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మీలాగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది క్రీడాకారులు రావాలి, భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో కూడా పాల్గొనాలనేదే మా ఆకాంక్ష. ఒలింపిక్స్ లో గేమ్ ఉండి కూడా మాకు ఇది రాకపోవడానికి మెయిన్ గా రీజన్ సార్ దీనికి ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడం. సార్ ఫస్ట్ నేను గవర్నమెంట్ ని హంబుల్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు ఒక గ్రౌండ్ ఇప్పించండి సార్. అంటే ప్రతి జిల్లాకి ఒక గ్రౌండ్ ఇప్పిస్తే సార్ ఎవరి జిల్లాలో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు సార్. ఖచ్చితంగా ఇది శాప్ లో ఉంది, కానీ దీనికి కోచ్ లేరు. అంటే శాప్ లో కోచ్ తీసుకోలేదు, అఫీషియల్ రిక్రూట్మెంట్ తీసుకోలేదు. ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు సార్ మాకు జిల్లాల కోచెస్ ఉంటారు సార్, అంటే అసోసియేషన్ కోచెస్ ఉంటారు కదా, వాళ్ళు సపరేట్ గా తీసుకొని వాళ్ళు లేదు సార్. అసలు గవర్నమెంట్ నుంచి అసలు ఎయిడ్ హెల్ప్ ఏమీ లేదు సార్. మేము మాట్లాడేది అదే సార్. సార్ గవర్నమెంట్ లోకి వెళ్తే ప్రజలకు తెలుస్తుంది సార్, గవర్నమెంట్ లోకి వెళ్ళకపోతే ప్రజలకి తెలీదు. సో నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ లోకి అంటే తీసుకెళ్ళగలగాలి, వాళ్ళు చెప్పగలగాలి. మీడియా బాగా చెప్తుంది సార్, అంటే మీ వల్ల మాకు హెల్ప్ అయితే దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ముందు మాకు ఒక గ్రౌండ్ ఇప్పించండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ అంటే ఉన్న చిన్న తరహాలో అటు ఇటు ఉంటాము. శాప్ నుంచి ఒక సర్టెన్ కోచ్ రిక్రూట్మెంట్ ఉంటే అంటే దీనికి కూడా
ఇప్పుడు 11 గేమ్స్ కి అయితే కోచ్ రిక్రూట్మెంట్స్ ఉన్నారు. మిగిలిన గేమ్స్ ఏమైపోయాయి మరి శాప్ లో? అంటే ఉండే కేటగిరీలో 65 డిసిప్లిన్స్ ఉన్నాయి. క్యాట్ ఏ క్యాట్ బి రెండు క్యాట్స్ లోనూ 65 డిసిప్లిన్స్ ఉన్నాయి. కానీ 11 గేమ్స్ మాత్రమే ఎందుకు ఉన్నారు కోచెస్? మిగిలిన వాళ్ళ కోచెస్ ఎందుకు లేరు? అంటే అక్కడే కాదు ఇక్కడే కాదు, ఒక కోచ్ ని రిక్రూట్ చేసి ఒక గ్రౌండ్ ఇస్తే ఎందుకు సార్ మా గేమ్ డెవలప్ అవ్వదు? మీరు చెప్పండి ఒక మాట. ఒలింపిక్ లో మేము ఎందుకు వెళ్ళలేము చెప్పండి? ఒక 3 years బ్యాక్ నేషనల్ గేమ్స్ లో సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ గేమ్స్ లో ఎవరు మెడల్ కొట్టారో నాకు తెలియదు, కానీ మా సాఫ్ట్ బాల్ బాయ్స్ మెడల్ కొట్టి తీసుకొచ్చారు సార్. ఇది మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిభ ఉన్న సాఫ్ట్ బాల్ క్రీడాకారులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన గ్రౌండ్ లేకపోవడం మాత్రం దురదృష్టకరంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే స్పోర్ట్స్ సంబంధించి ప్రభుత్వాలు పెద్దపేట వేస్తున్నప్పుడు కూడా అంతర్జాతీయ గుర్తింపు క్రీడ ఒలింపిక్స్ లో కూడా ఈ క్రీడకి ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి క్రీడకు సంబంధించి కూడా గ్రౌండ్స్ లేకపోవడం, కనీసం వసతులు కూడా విద్యార్థులకు కల్పించకపోవడం మాత్రం చాలా ఘోరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రీడకని ఈ సాఫ్ట్ బాల్ క్రీడ అనేది ఇప్పుడు ఉనికి కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాఫ్ట్ బాల్ క్రీడాకారుల తాలూకా కష్టాలని మీకు చూపించే విధంగా మనం ఈ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి ఆదరణ లేకపోవడం గల కారణం ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే సాఫ్ట్ లో ఉన్న ఈ యొక్క క్రీడకి సంబంధించి ఇంతవరకు కూడా కోచ్ లేకపోవడం కూడా దురదృష్టకరంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ క్రీడకైనా సాఫ్ట్ లో ఉన్న ఏ క్రీడకైనా ప్రభుత్వం తరపు నుంచి కోచ్లు నియమించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కోచ్ కూడా లేకపోవడం, సరైన వసతులు కూడా లేకపోవడం, వీళ్ళు ఏదో ఆడే కిట్లు కూడా ప్రొవైడ్ చేయబడి మాత్రం దురదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. మరి కొంతమంది క్రీడాకారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అలాగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులకి ట్రైనింగ్ చేసే కోచ్లు కూడా మనతో పడ్డారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మ మీరు? నా పేరు లక్ష్మి. మా డిస్టిక్ వచ్చి అనంతపురంలో మా కళ్యాణదుర్గం మండలం, అక్కడి నుంచి వచ్చేది. ఏంటి సాఫ్ట్ బాల్ క్రీడకు సంబంధించి అన్ని ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ సంబంధించి కానీ మీకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నవి? ఏంటి పరిస్థితి? ఉన్నాయి కానీ ప్రభుత్వం నుండి అయితే ఏమీ లేదు. ఒక కోచ్ అని కానీ ఏమీ లేదు. మాకు కిట్టు కొనాలన్నా ఓన్గానే సార్ వాళ్ళే కొంటున్నారు. అది కాస్ట్లీ గేమ్ కాబట్టి సార్ వాళ్ళే కొంటున్నారు. మాకు గ్రౌండ్ కూడా లేదు ఆడడానికి.
గ్రౌండ్ ఉంటే మేము కూడా ఆడి ఇండియాలో ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడుతున్నారో మేము అలా ఆడాలనుకుంటున్నాం. కానీ మాకు గ్రౌండ్ ఎక్కడ సరకారం లేదు. ఒక ఫ్రమ్ ఆర్డిటీలో నిన్నది కానీ ఇప్పుడు ఆర్డిటీ వల్ల అక్కడ కూడా గేమ్ లేదు. మేము కూడా బయట ఆడుకుంటున్నాం. క్యాంపులు కూడా బయటే పెట్టుకొని సార్ వాళ్ళే క్యాంపులకు కావాల్సిన ఫుడ్ అయినా ఏదైనా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. మాకి ఒక గ్రౌండ్ మాకి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కలిపి ఎక్కడన్నా ఒక రూమ్లు ఉన్నా కూడా మేము ప్రాక్టీస్ చేసుకోగలము. అందుకు ఎక్కడ గ్రౌండ్ కూడా మాకు లేదు. గ్రౌండ్ ప్రభుత్వం నుండి వస్తుందని ఆశిస్తూ నిన్న కూడా ఎమ్మెల్యే రవికుమార్ సార్ వచ్చింటే సార్ కూడా చెప్పాము. సరే చూద్దాము అన్నారు. ఇక్కడే కూడా క్యాంపులు జరుపుకోండి అన్నాడు. ఇక్కడ లాస్ట్ ఇయర్ రూమ్స్ కట్టించారంట, అందువల్ల రూమ్స్ పగలగొట్టారు. మాకు ఆ రూమ్స్ నిండా ఇప్పుడు మేము ఇబ్బంది పడము. ఇక్కడ తిమ్మాపురం అనే ఊరిలో ఉంటున్నాం స్కూల్లో, హై స్కూళ్ళలో. కాబట్టి మాకు ఇక్కడే గ్రౌండ్ బాగుంది కానీ మాకు కోచ్ లేరు. చాప్లో కూడా మాట్లాడినారు చాలా మంది సార్ వాళ్ళు కోచ్లు కావాలని. ఎన్ఏఎస్ చేసిన వాళ్ళు అయితే బెటర్ అని మేము కూడా ఆశిస్తాం. సాఫ్ట్ బాల్ కి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కిట్ ఉందో ఇది చాలా ఎక్స్పెన్సివ్ కిట్ గా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా క్రీడాకారుని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంటుంది. చెప్పండి అమ్మా. సార్ ఇది స్లగ్గర్ సార్, అంటే బ్యాట్, దీంతోని మేము బాల్ ని హిట్ చేస్తాము సార్. ఇది బాల్ సార్, ఇది గ్లవ్, ఇది లెఫ్ట్ హ్యాండర్స్ కి వేసుకుంటాము. వేసుకొని బాల్ ని రిసీవ్ చేసుకొని రైట్ తో త్రో కొడతాము. అంటే మీకు చూచాయిగా చెప్తున్నాను సార్. సార్ ఇది ఒక్క గ్లవ్ కాస్ట్ వచ్చేసి మాకు 1500 నుంచి 2500 అలా పడుతుంది సార్ ఒక గ్లవ్ కాస్ట్. ఇది మ్యాచ్ బాల్ సార్. బాల్ వచ్చేసి 600, 550-600 పడుతుంది సార్. మా దగ్గర ఉండదు సార్. అంటే మెన్ కైతే అంటే బాగా ఎక్కువ హిట్టింగ్ ఆడతారు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ మోస్ట్లీ ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్ తో పోతుంది సార్. సార్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్ తో పోతే ఫర్ టోర్నమెంట్ మేము చేసేదే నెంబర్ ఆఫ్ మ్యాచెస్, అంటే నియర్లీ 40+ మ్యాచెస్ ఉంటాయి 13 డిస్ట్రిక్ట్స్ మీద. అన్ని డిస్ట్రిక్ట్స్ మీద ఒక్కొక్క బాల్ 600 పెట్టండి సార్. ఈ స్లగ్గర్ ఇక్కడ దొరకదు సార్. మా సర్స్ దీన్ని వేరే అంటే ఫారెన్ నుంచి తెప్పించారు సార్. దీని కాస్ట్ అక్కడే 30,000 అలా ఉంటుంది సార్. దీని కాస్ట్ కార్బన్ గ్రాఫైట్ సార్. లోపల మెటీరియల్ అనేది ఇక్కడ మన వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు సార్. సార్ దీనితోని హిట్టింగ్ ఆడి ఇది ప్లస్ సార్ ఒక రాంగ్ షాట్ ఏమైనా పడినాలా ఏమైనా ఉన్నా స్లగ్గర్ ఇక్కడ విరిగిపోద్ది సార్. స్లగ్గర్ విరిగిపోద్ది, కట్ అయిపోతుంది. మళ్ళీ మేము తెప్పించుకోవాల్సిందే 30,000 పెట్టి స్లగ్గర్ ని. మాకు ఇంకో ఆల్టర్నేట్ లేదు. స్లగ్గర్ లేదు అంటే ఆడడానికి ఇంకేం ఉండదు. ఒక ఏదైనా సార్ దీంతో పాటు ఇంకేమైనా హెల్మెట్స్ సార్ ఉంటాయి సార్. మా దగ్గర ఏమీ ఉండవు సార్. అంటే సార్ మనం దురదృష్టం సార్ ఇది సార్. మా దగ్గర ఉన్నవి ఈ బాల్స్, స్లగ్గర్ ఇవి సార్. ఇంకా హెల్మెట్స్ ఉంటాయి సార్. బ్యాటింగ్ హెల్మెట్ అనేది అంటే యాక్చువల్ గా వేరే ఫారెన్ కంట్రీస్ లో ఉంటాయి. ఎవ్రీ ప్లేయర్ కి ఈచ్ హెల్మెట్ పెడతారు. ఎందుకు అంటే బ్యాటింగ్ ఆడేటప్పుడు బాల్ తలకి అంటే స్పీడ్ మీద వస్తుంది. బాల్ తలకి తగలకుండా ఇంజూర్ అవ్వకుండా ఉండడానికి. కానీ మన దగ్గర హెల్మెట్స్ లేవు కాబట్టి మేము ఇంజూర్ అయినా మేము దులిపేసుకొని ఇక మళ్ళీ మా గేమ్ ని మేము ఆడుకోవడమే. అది కాకుండా క్యాచర్ కిట్ ఉంటుంది సార్. అది ఒక 10K అలా ఉంటుంది సార్. సాఫ్ట్ బాల్ కి సంబంధించి మనం చూసుకుంటే అరకొర కిట్లు అసలు వీళ్ళకి కంప్లీట్ గా మనకి కిట్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి లేదు. అరకొర కిట్లతో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా క్రీడాకారుల తాలూకా మాటలు వింటుంటే మనకు కూడా చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకు ప్రభుత్వాలకు ఎందుకు కనిపించట్లేదు? ఇన్ని జిల్లాల నుంచి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గేమ్ ని వీళ్ళు క్రీడాకారులు ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళు ప్రోత్సాహం లేకపోవడం మాత్రం దురదృష్టంగా చెప్పుకోవచ్చు. క్రికెట్ లాంటి గేమ్స్ కి కోట్ల తగలపెడుతున్న ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గ్రౌండ్ కూడా సమకూర్చకపోవడం మాత్రం ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండియాకి ఆడిన సాఫ్ట్ బాల్ క్రీడాకారులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సాఫ్ట్ బాల్ సంబంధించి ఇంతవరకు మన క్రీడాకారులతో కూడా కొంతమందితో మాట్లాడడం, ఉనికి కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇండియాకి ఎప్పుడు ఆడారు? సార్ నా పేరు మహేష్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. నేను చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా ఈ గేమ్ని, 7th క్లాస్ నుంచి. లాస్ట్ ఇయర్ 2025లో థాయిలాండ్కి ఇండియాకి అండర్-23కి ప్రెజెంట్ చేసాం మన ఆంధ్రప్రదేశ్ నుంచి. సో నేను దాదాపుగా ఒక 12 years నుంచి హార్డ్ వర్క్ ఈ గేమ్ మీదనే నేను లైఫ్ మొత్తం పెట్టేసేసారు. హోప్స్ అన్ని దీని మీదే. నేను సీనియర్ నేషనల్ గోల్డ్ మెడల్
మెడలిస్ట్ ప్లేయర్, సబ్ జూనియర్ గోల్డ్, జూనియర్ నేషనల్ గోల్డ్, నేషనల్ గేమ్స్ కూడా మేము 3 years బ్యాక్ బ్రాంజ్ మెడల్ కొట్టాం సార్ గుజరాత్లో నేషనల్ గేమ్స్. ఈరోజు మరి సౌత్ జోన్ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుకు నేను ఇంకా గేమ్స్ చాలా ఆడాలా, ప్లేస్ కొట్టాలా, మన ఆంధ్రాకి ఇంకా మెడల్స్ తీసుకొని రావాలని ఉంది సార్. లాస్ట్ 1 year బ్యాక్ ఏం జరిగిందంటే ఈ గేమ్ పైన ఎక్కువ మెడల్స్ వస్తున్నాయని చాలా మంది ఫోకస్ చేసి ఈ గేమ్ని డిస్టర్బ్ చేయాలా, ఈ గేమ్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలని చాలా మంది దీన్ని ప్రయత్నించారు సార్. ఆ టైంలో మేము చాలా సఫర్ అయినాం. మాలాంటి కష్టమైన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు సార్. ఈ స్టేట్లో వేల మంది ఉన్నారు, జూనియర్స్ కానీ, సబ్ జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ. ఈ గేమ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని చాలా మంది ఇక్కడే. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇండియాకి ఆడామని చెప్తున్నారు. మీ ప్లేస్ లో ఒక క్రికెటర్ ఉంటే ఈ రోజు ఎలా ఉందో మీరు చెప్పని అవసరం లేదు. కానీ మీకు కనీసం ఆడడానికి గ్రౌండ్స్ కూడా లేని పరిస్థితి. ఎందుకు ఈ దుర్భర పరిస్థితి ఎందుకు వచ్చింది మీ క్రీడకి? ఎందుకంటే ఒలింపిక్స్ లో కూడా మీ క్రీడ ఉంది, కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సార్? క్రికెట్ కి బాగా ఫ్రేమ్ ఉంది సార్, ఎక్కువ దానికి ఫండింగ్ కానీ స్పాన్సర్స్ కానీ ఎక్కువ వస్తారు. కానీ ఇట్లా చిన్న చిన్న గేమ్స్ కి ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఈవెన్ ఎన్నో గేమ్స్ ఉన్నాయి, మెడల్స్ వచ్చే గేమ్స్ ని దీంట్లో వాళ్ళకి స్పాన్సర్ ఆదాయం లేదని దీన్ని పట్టించుకోలేదు సార్. క్రీడకు సంబంధించి చూసుకుంటే ప్రచారం లేదు, ముఖ్యంగా ఎవరికి కూడా ఈ సాఫ్ట్వేర్ క్రీడ కోసం తెలిసే పరిస్థితి లేదు. కానీ క్రీడ చాలా కష్టంతో కూడుకుంది. అలాగే అంతర్జాతీయంగా గుర్తింపున్న క్రీడ ఇలా జరగడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా సాఫ్ట్బాల్ వచ్చి 1956లోనే మన భారతదేశంలో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇప్పుడు గేమ్ కాదు ఇది. మేము, మా నాన్న వాళ్ళు, మా తాతలు కూడా ఆడున్నారు. ఇప్పుడు మా సార్ వాళ్ళు కూడా, మా నాన్నగారు సాఫ్ట్బాల్ ప్లేయర్ అండి, వీళ్ళ చెప్తూ ఉంటారు. ఇది ఇప్పటి గేమ్ కాదు. కాకపోతే ఈ గేమ్కి వచ్చేసరి చాలా కాస్ట్లీ గేమ్ అండి. చెప్పాలంటే ఒక్కొక్క స్లగ్గర్ వచ్చే అది ఇప్పుడు 20,000 30,000 ఉంటుంది. అది ఆ బ్యాట్ వచ్చి మీకు చూపించాలంటే ఒక్కొక్క బాల్ వచ్చి 700 రూపాయలు ఉంటుంది. అది 4-5 మ్యాచ్లు ఆడేసరికి బాల్ ఇదిగోండి సార్, ఇది వచ్చి కార్బన్ గ్రాఫైట్ అండి. ఇది మన లోకల్ మేడ్ కూడా కాదు, మన దగ్గర దొరకవి ఇవి. మన ఇటు US నుంచి, జపాన్ నుంచి తెప్పించుకోవాలి. దీనివల్ల ఎక్కువ కాస్ట్ పడే గేమ్ కాబట్టి దీనికి ఆదరణ లభించట్లేదండి. మేము చెప్పే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ చూస్తే మా నెంబర్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్లు ఉన్నారు సార్. నేషనల్ గేమ్స్లో గేమ్స్ లెవెల్లో గుజరాత్లో జరిగిన నేషనల్ గేమ్స్లో 3rd place కొట్టి మెడల్ తీసుకొచ్చిన ఏకైక ఒకే ఒక్క గేమ్ మా సాఫ్ట్బాల్ అండి. ఇది మేము గర్వంగా చెప్పగలం. గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి. ఇంకో మాకు చిన్న మనం ఏంటంటే నేను చెప్పగలిగేది, వ్యక్తుల్ని తప్పు పట్టండి, ఆటను తప్పు పట్టొద్దు. ఆడే పిల్లవాడిని ఎంకరేజ్ చేయండి, ఆటను నాశనం చేయొద్దు. రాజకీయ ముసుగులో చాలామంది గేమ్స్ అడ్డం పెట్టుకుని, అంటే వాళ్ళకి తెలుసు వస్తున్నారు, అలాంటి వాళ్ళని కట్ చేయడానికి మీరు ట్రై చేయండి. మీరు చెప్పేది కిట్స్ ఎక్స్పెన్సెస్ అంటున్నారు. అయితే గ్రౌండ్స్ మేము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక్క క్రీడా మైదానం కూడా మీకు సాఫ్ట్బాల్ సంబంధించి లేకపోవడం ఎలా చూడొచ్చు సార్? అదైతే మేము చింతించాల్సిన విషయమే. ఇప్పుడు క్రికెట్ అకాడమీలు చాలా ఇస్తున్నారు. అలాంటప్పుడు మాకు సాఫ్ట్బాల్ అకాడమీ ఒకటి స్టేట్లో ఒక అకాడమీ ఉన్నా మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకుముందు అనంతపురం RDT స్టేడియంలో జరిగేది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారైన కోన రవికుమార్ గారు దీన్ని ఆదరించి మా పిల్లలు అన్యాయం అయిపోకుండా ఆయన చేతుల మీద తీసుకున్నాడు కాబట్టి మా పిల్లలకి ఇలాంటి ఈ గ్రౌండ్ ఫెసిలిటీ దొరికింది. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఆ విషయంలో. ఇండియాకి ఆడారా మీరు? ఆడాను సార్. నాది గుంటూరు జిల్లా సార్. నా పేరు రాంబాబు. నేను గత 14 సంవత్సరాల నుంచి సాఫ్ట్బాల్ ఆడుతున్నాను. 38 నేషనల్స్ ఆడాను సార్. నేను నాకు జూనియర్, సబ్ జూనియర్, under-17, 14 అన్నీ ఆడాను. అయితే ఇన్ని ఆడినా కానీ ఈ సర్టిఫికేట్లు మొత్తం అంటే ఇది బనికి రావది అని ఉపయోగం లేదు అది అని చెప్పేసి మనం మీకు స్పోర్ట్స్ దీనికి ఉపయోగపడట్లేదు. ఈ స్ట్రగుల్ వల్ల ఉపయోగం లేదు అది అనేసి చెప్పారు సార్. మాకు రవికుమార్ సారు ఆయన ఉండబట్టే మాకు ప్రతి ఒక్క పిల్లోడు మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఆమదావలస ఎమ్మెల్యే PEC చైర్మన్ కోన రవికుమారు తన సొంత నిధులు సమకూర్చి ఏదైతే క్రీడాకారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఇదే విధంగా ప్రతి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఈ సాఫ్ట్బాల్ క్రీడకు సంబంధించి క్రీడాకారులకు కొంత ప్రోత్సాహం అందిస్తే, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్లో కూడా పథకాలు సాధిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు ఇండియాకి ఆడిన కురవాడు ఉన్నాడు, క్రీడాకారుడు ఉన్నాడు. ఇండియాకి ఆడి కూడా ఈరోజు వసతులు లేక చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక యువకుడు తాను ఏదైతే ఇండియాకి ఆడి ఎన్నో మెడల్స్ సంపాదించినా సరే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం మాత్రం కొంత చింతించవలసిన విషయమే. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సాఫ్ట్బాల్ క్రీడాకారులకు సంబంధించి అన్ని వసతులు సమకూర్చి, లేదనుకుంటే పారిశ్రామికవేత్తలకు ఈ క్రీడాకారులు ఒలింపిక్స్లో దేశం తరపున ఆడి ఎన్నో పథకాలు సాధిస్తారని కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
సాఫ్ట్బాల్ క్రీడకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ తిరుపతి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్రీడకు సంబంధించి క్రీడాకారులు చెప్తున్న మాటలు వింటే చాలా బాధను కలిగిస్తుంది. మరి ఎలా మీరు నెట్టుకొస్తున్న పరిస్థితి? సార్ నమస్తే సార్, ఐ న్యూస్ గారికి. ఎందుకంటే ఈరోజు ఈ గేమ్స్ కొంతవరకు ఉన్నాయి, బతుకున్నాయంటే మీలాంటి న్యూస్ ఛానల్స్ ఉండటం వల్ల అది కొద్దిగా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏటవుతుందంటే కొంతవరకు అర్థమవుతుంది గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ. యాక్చువల్లీ ఈ సాఫ్ట్బాల్ అనేది అయితే చాలా కాస్ట్లీ గేమ్ అండి. కానీ ఈ గేమ్లోనే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడం కానీ ఈ గేమ్లో ఎక్కువ మందికి ఏంటంటే ఉపాధి కలుగుతుందండి, ఎంప్లాయ్మెంట్. మొన్న లాస్ట్ టైము డిఎస్సిలో 44 మందికి సాఫ్ట్బాల్ గేమ్ వల్ల జాబ్స్ వచ్చాయి. చాలామంది డాక్టర్స్, చాలామంది ఇంజనీరింగ్లో గట్రా ఉపయోగపడుతుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన స్టేట్లో కానీ మనకి ఏంటంటే గేమ్ను పెద్దగా కోఆపరేట్ చేసే పీపుల్స్ లేరు. అట్ ది సేమ్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితుల్లో ఏడుస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మన గేమ్స్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ఈ గవర్నమెంట్ వచ్చి ఒక 3.3% రిజర్వేషన్ పెంచాక కొంతవరకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, కానీ దానికి పోషించే నాదులు లేకపోతున్నారు. ఈరోజు ఈ సాఫ్ట్బాల్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చాలా అసలు మేము నిజంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డొనేట్లు తీసుకొని ఒక గేమ్ను మెయింటైన్ చేయడానికి చాలా చాలా కష్టపడిన పరిస్థితి వచ్చింది. మేము ఇక శ్రీకాకుళం సాఫ్ట్బాల్ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరి దగ్గరికి స్పాన్సర్. ఒక టీం వెళ్ళాలంటే వాళ్ళకి కిట్లు ఇవ్వాలి, వాళ్ళకి డ్రెస్లు ఇవ్వండి. ఎందుకంటే ఒక టీం వెళ్ళాలంటే 36 మెంబర్స్ ఉంటారు, 32 మెంబర్స్ ఆడతారు, 4 మెంబర్స్ మేనేజర్ అండ్ కోచ్గా వెళ్ళాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ సాఫ్ట్బాల్ క్రీడకు సంబంధించి ఒక స్టేడియం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. అంటే ప్రభుత్వాలు డెవలప్, ఇండస్ట్రీలు, పరిశ్రమలు అవి ఇవి అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు ఒలింపిక్స్లో ఉన్న ఈ క్రీడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఒక గ్రౌండ్ కూడా లేకపోవడం, అసలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు దీనికోసం పట్టించుకోవడం లేదు? అదే నిజంగా సార్, అది చాలా దౌర్భాగ్యం స్థితి. అందులో మన శ్రీకాకుళంలో చాలా దౌర్భాగ్యం స్థితి అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10 years అవుతుంది మనకు ఒక స్టేడియం, మనకు శ్రీకాకుళంలో పెద్ద స్టేడియం కొట్టేసి అది అలాగ వదిలేశారు. ఈ గవర్నమెంట్ లాస్ట్ టైం గవర్నమెంట్లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో లాస్ట్ టైం అయిపోతుంది అనుకున్నాము, అది ఇంతవరకు అవ్వలేదు. ఈ స్టేడియం అయినా ఇప్పుడు మనం ఉన్న స్టేడియం కూడా అదే పరిస్థితి. బిల్డింగ్స్ని కొట్టేసి డెవలప్మెంట్ చేస్తాం. అసలు ఈ క్రికెట్ అనేది మైకంలో పడి ప్రజలు, ప్రభుత్వాలు కూడా అంతా కూడా అటువైపు కన్వర్ట్ అయిపోతుంది. మిగతా చిన్న చిన్న గేమ్లు, రూరల్ నుండి వచ్చే గేమ్స్ మాత్రం చాలా దౌర్భాగ్య స్థితి చేర్చేస్తున్నారు. ఈ క్రికెట్ అనే మైకం, ఈ క్రికెట్ అనే పెద్ద గేమ్ని పట్టుకొని అవతల పొలిటీషియన్స్ అవని లేకపోతే ఈ ప్రజలు అవని వీళ్ళందరూ కూడా దాని వైపు కన్వర్ట్ అయిపోయి ఈ గేములు, మిగతా గేములన్నీ డెడ్ చేసేస్తున్నారు. ఈరోజు ఒక కిట్ కొనాలంటే 60-70 వేలు ఉండాలి. ఈరోజు మా శ్రీకాకుళంలో మొన్నటి వరకు ఏంటంటే మేము ఇప్పుడు స్టేట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం మన శ్రీకాకుళం. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా ఏంటంటే స్టేట్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మన జిల్లాలో ఉన్నారు, మన జిల్లా నుండి ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా బర్డన్ పెరిగి మేము ఈ మధ్యకాలంలో నర్సంపేటలో బలమురళి అని డాక్టర్ గారు ఉన్నారు. ఆయనకి ఏంటంటే మొన్న మేము కలవడం జరిగింది. ఆయన ఒక కిట్టు స్వచ్ఛందంగా వచ్చి 65,000 స్పెండ్ చేసి ఒక కిట్ను ప్రొవైడ్ చేశారు. ఈరోజు ఆయన నిజంగా మీ తరపున మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. చందాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, అనవసరమైన విషయాలు ఖర్చులు పెడుతున్నారు. కానీ అంతర్జాతీయ ఖ్యాతి చెందిన ఈ క్రీడకు సంబంధించి చందాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అది మన దౌర్భాగ్యమే సార్. అది నిజంగా ప్రభుత్వాలకి ఏం అడగట్లేదా మీరు? మేము ప్రభుత్వాలకి ఎప్పుడు రిప్రజెంటేషన్, ప్రభుత్వాలని ఎప్పుడు రిప్రజెంట్ ఇస్తున్నాం. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా రిప్రజెంటేషన్ ఇవ్వడమే జరుగుతుంది కానీ తప్ప దాని ఇంప్లిమెంటేషన్ వరకు అయితే ఈ గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు. కంప్లీట్గా ఏంటంటే సీరియస్నెస్గా తీసుకుంటే దీనికి బాగుంటుంది సరే. కానీ గవర్నమెంట్ ఏంటంటే దీనికి కొంత ఫండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఏ బడ్జెట్లో కూడా ఎంతో కొంత పెడతారు. అసలు ఈ మధ్యకాలం బడ్జెట్లో అసలు స్పోర్ట్స్ కోసం ఫండ్ అనేది లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రెగ్యులర్ కోచ్ అనే వాళ్ళు, డిఎస్డి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎవరు లేరు, ఒకరిద్దరు తప్ప స్పోర్ట్స్. అది ఎందుకంటే స్పోర్ట్స్కి మన రాష్ట్రంలో చాలా వెనుకబడిగే ఉన్నది. అది నిజంగా మన దౌర్భాగ్యం అనే పరిస్థితి. అది దానికి ఏ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి ప్రజలు కూడా కొద్దిగా దాన్ని యాక్టివ్గా, నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మనకి నిజంగా రవికుమార్ లాంటి నాయకులు, మిగతా ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ని అడాప్ట్ చేసినా కనీసం అది ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది సార్. నేనైతే కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు మా రవి సార్ ఇక్కడ ఎలా అయితే అడాప్ట్ చేసుకుని గేమ్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక గేమ్ని తీసుకెళ్ళగలిగితే కనీసం ఏంటంటే, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే లెవెల్లో కానీ ఒక ఎవరైనా ముందుంటే స్పాన్సర్స్ అయినా ముందుకు వస్తారు సార్. లేనప్పుడు మా నాటి వాళ్ళు వెళ్ళి సార్ మేము గేమ్ కంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకేదో మేము దీని మీద వ్యాపారం మీద చేస్తున్నాం అనే ఫీలింగ్లు ఉంటారు. మేము ఎంత జెన్యూన్ చేసినప్పుడు కూడా అదే టాక్ వస్తుంటుంది. కానీ మాకేంటంటే మీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకొద్దరికి వెళ్ళలేక పిల్లల కోసం మా సొంతంగా పెట్టుకునే పరిస్థితి కూడా మేము చేస్తున్నాం. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కనీసం నిజంగా అయితే ఏంటంటే మనకి ఎలా అయితే రవికుమార్ సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా తీసుకొని ఈ గేమ్ని ఎలాగైతే సాఫ్ట్ లెవెల్లో కానీ ఒక ఎంపీ లెవెల్లో కానీ ఒక స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ అయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అయితే మరి ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే దానికి కావాల్సిన ఏం అవసరం వాళ్ళకి అర్థమవుతుంది. అది అర్థమయ్యాక అది ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళకు గవర్నమెంట్ చెప్తారు, లేదా కానీ స్పాన్సర్స్ ద్వారా వాళ్ళు చెప్తే డెఫినెట్గా స్పాన్సర్స్ ఇస్తారు.
అదే మామూలు వ్యక్తులను చెప్తే ఎవరో రూపాయి ఇచ్చే పరిస్థితి ఉండదు. అదే ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఒక ఎంపీ లెవెల్లో చెప్తే నిజంగా ఫండింగ్ వస్తుంది. ఈరోజు మాకు రవికుమార్ గారు రావడం వల్ల ఈరోజు మాకు కొంత ఫండింగ్ వచ్చి ఈరోజు స్పందించి ఆయన ఒక కిట్ ఇచ్చారు. సో అది మేము ఏంటంటే గవర్నమెంట్ని అడుగుతున్నాం. నిజమే, గవర్నమెంట్ కూడా ఎందుకు ఇలా పట్టించుకోవట్లేదు, గేమ్స్ని పట్టించుకోండి. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గేమ్స్ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాం, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే యోగాలు చేయండి, మెడిసిన్ చేయండి. అసలు ముందే గ్రౌండ్కి ప్రతి వ్యక్తి గ్రౌండ్కి రావడం అలవాటు చేసుకుంటుంటే ఈ పరిస్థితి ఉండదు. సో గవర్నమెంట్ కూడా కొద్ది దానికి ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్లకు సంబంధించి విద్యార్థులు పడుతున్న, క్రీడాకారులు పడుతున్న కష్టాల గురించి మనం వింటుంటే కన్నీళ్లు కూడా మనకి కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క సాఫ్ట్వేర్ క్రీడలు మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉండడానికి కూడా వసతులు లేకపోవడం, వీళ్ళు మనం చూసుకోవచ్చు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా పతాకాలు గెలిచినప్పుడు కూడా వీళ్ళు సరైన గుర్తింపు కూడా లేకపోవడం కూడా దౌర్భాగ్యంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఒలింపిక్స్ లాంటి దీంట్లో ఉన్న ఈ యొక్క క్రీడకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గుర్తింపు లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానం లేకపోవడం కూడా కొంత ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు క్రీడల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి, ముఖ్యంగా ఏదైతే అంతరించిపోతున్న ఉనికి కోసం పోరాడుతున్న ఈ యొక్క సాఫ్ట్వేర్ క్రీడకు సంబంధించి సరైన గ్రౌండ్తో పాటు సాప్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మంచి కోచ్ను కూడా పెట్టి ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలనేసి ఐ న్యూస్ ద్వారా మనం కూడా విజ్ఞప్తి చేస్తాం. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.